జై నాగోబా అంటూ కేస్లాపూర్ పిలుస్తోంది. దారులన్నీ నాగోబా వైపు కదులుతున్నాయి. సై నాగోబా అంటూ ఆదివాసులు తరలివస్తున్నారు. పచ్చటి అడవిలో ఎంతో చరిత్ర కలిగిన ఈ పవిత్ర జాతర ఇవాళ అర్ధరాత్రి ప్రారంభం కానుంది. ఆదిమ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకృతిని పూజిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఒక సందేశాన్ని ఇస్తోంది. తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే నాగోబా జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగే ఈ జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. ఎడ్ల బండ్లతో ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నామో మేము అలాగే మా ఆడపడుచులు కూడా మా మిశ్రమ వంశస్థులు ప్రతి ఊరి నుంచి వచ్చేటప్పుడు ఆ పద్ధతితోనే వస్తారు. సామాగ్రిలు తీసుకొని వచ్చి మళ్ళీ మర్రి చెట్టు కాడ చేరిన తర్వాత మా కర్మఖండం అని ఉంటుంది. చచ్చిపోయిన వాళ్లకు తిరిగిలు చెప్తాం కదా, ఆ కర్మఖండం అయిన తర్వాత మళ్ళా 18వ తేదీన మహాపూజ, ఈ జలాన్ని అభిషేకం చేసి నాగోబని మహాపూజకు దాన్ని అభిషేకం చేసి పూజ చేస్తాము. నాగోబా జాతర సమయంలో చేసే పూజల్లో మెస్రం వంశ ఆడపడుచులు, అల్లుళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆలయంలో పుట్టలు తయారు చేసే మట్టిని టేకు కర్రలతో అల్లుళ్లు తవ్వితే ఆడపడుచులు పురాతన బావి నుంచి తీసుకొచ్చిన నీటితో మట్టిని మెత్తగా చేసి పుట్టలా చేస్తారు. వీటికి పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆడపడుచులు చేసే పుట్ట 5 రోజుల పాటు పగలకుండా ఉంటే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయని, తల్లిదండ్రులు తోడపుట్టిన వారంతా బావుంటారనేది వారి నమ్మకం. జాతర సమయంలో 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేసి మొక్కులు తీర్చటం, కులపెద్దలను పరిచయం చేయటం మరో ఆనవాయితీ. దీన్నే భేటింగ్ అంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేంత వరకు కోడళ్లు నాగోబాను పూజించకూడదనే నియమం ఉంది. చివరగా ఆటపాటలు, కర్రసాములు, సంప్రదాయ నృత్యాలతో వేడుకను ముగిస్తారు. మేము ఈ జాతర గిరిజన జాతర, ఈ జాతరలో మా మిశ్రమ వంశులు కాకుండా ఇతర దేశాల నుంచి మా మిశ్రమ వంశులు ఎక్కడన్నా ఉన్న మహారాష్ట్ర గానీ, ఒరిస్సా గానీ, మన ఎంపీ మధ్యప్రదేశ్ ఇట్లా ఎక్కడన్నా ఉన్నా కానీ అక్కడ మా మిశ్రమ వంశులు అక్కడ చేరుకుంటారు. అయితే ఈ పూజా కార్యక్రమం అనేది 18వ తారీఖు ఆదివారము అందరూ మిశ్రమం ఎక్కడన్నా మన భారతదేశంలో ఉన్నా కానీ కేస్లాపూర్ చేరుకుని, మా మిశ్రమ వంశులు కాకుండా మా అందరూ 4 తెగల వాళ్ళు అంటే శ్రీరామ్ గానీ, ఇట్లా ఆత్రం గానీ, గేడం షాన్ గానీ, మేము మిశ్రం 7 దేవుళ్ళు అయితే 4 తెగల వాళ్ళు ఇట్లా అందరూ వస్తారు. నాగోబా జాతరలో పూజలతో పాటు ఏటా అక్కడ ఏర్పాటు చేసే దర్బార్కు ఎంతో విశిష్టత ఉంది. దీనికి రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. గిరిజనులు తాము ఎదుర్కొంటున్న సమస్యల వినతి పత్రాలను అందజేస్తే అధికారులు అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తారు. ఇంగ్లాండ్కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ 1946లో ఈ ప్రజా దర్బారుకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఏటా ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒకప్పటితో పోలిస్తే ఆలయం చాలా అభివృద్ధి చెందింది. తెలంగాణ ఆదివాసీ చరిత్రలో నాగోబా జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.